గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, ఇది మన అకాడమీ. మనం ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ అలాగే ఈ రోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ సాగు ప్రమోట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిసాన్ డ్రోన్ యాప్ అనే ఒక కొత్త యాప్ని తీసుకుని రాబోతుంది అనమాట. కిసాన్ డ్రోన్ యాప్. ఈ కిసాన్ డ్రోన్ యాప్నే ఏ విధంగా పిలుస్తున్నారంటే, ఇంకొక పేరు ఏంటి అంటే దీన్ని ఫార్మర్ యాప్. దీన్నే ఫార్మర్ యాప్ లేదంటే కిసాన్ డ్రోన్ యాప్ అని కూడా పిలుస్తారనమాట. రైట్. సో మనం అర్థం చేసుకుందాం ఈ ఫార్మర్ యాప్ అండ్ కిసాన్ డ్రోన్ యాప్ అంటే ఏంటి. సో ఈ పర్టికులర్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి అండ్ కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ని ఈ సాంకేతికతతో లింక్ చేసే ప్రయత్నాలు ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ పర్టికులర్గా ఈ డ్రోన్ యాప్స్ వల్ల ఫార్మర్స్కి ఉపయోగం ఏంటి అనే విషయాన్ని మనం డీటెయిల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడుకుంటే, ఈ డిజిటైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది ఏదైతే ఉందో, అంటే అగ్రికల్చర్లో టెక్నాలజీని తీసుకురావాలి అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అది వ్యవసాయ రంగాన్ని ఒక రకంగా కొత్త పుంతలు తొక్కిస్తుంది. అయితే ఇప్పుడు పర్టికులర్గా ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. ఈ డిజిటల్ డివైడ్ అనేది ఏదైతే ఉందో అది కూడా తగ్గిందనమాట. డిజిటల్ డివైడ్ అంటే సో ఈ రూరల్ ఏరియాస్లో అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో ఉంటున్న వాళ్ళ ఇంటర్నెట్ యాక్సెస్, ఆ డిఫరెన్స్ అది ఏదైతే ఉందో ఆ ఇంటర్నెట్ యాక్సెస్లో ఉన్నటువంటి డిఫరెన్స్ని డిజిటల్ డివైడ్ అని కూడా పిలుస్తారు. సో రీసెంట్ టైమ్స్లో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ పర్టికులర్ పరిస్థితుల్లో ఈ టెక్ విప్లవం అనేది అగ్రికల్చర్ని కంప్లీట్గా రెవల్యూషనైజ్ చేస్తుంది. రైట్. సో ఈ డ్రోన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్లో మనకి తీసుకొచ్చిన ఒక స్కీమ్ పేరు డ్రోన్ దీదీ అనే ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగిందనమాట. డ్రోన్ దీదీ. సో ఈ డ్రోన్ దీదీ పథకంలో భాగంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో, ఎవరైతే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి ఉంటాయి కదా, డ్వాక్రా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ స్వయం సహాయక సంఘాలు. సో ఈ స్వయం సహాయక సంఘాల మహిళలకి ప్రభుత్వం సబ్సిడీ పైన డ్రోన్స్ ఇవ్వటం అండ్ ఆ డ్రోన్స్తో పాటు శిక్షణ ఇవ్వటం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేపట్టి ఈ మహిళా స్వయం సహాయక సంఘాలకి డ్రోన్స్ అనేవి ఇస్తుందన్నమాట. సో ఈ డ్రోన్స్ అనేవి వ్యవసాయంలో ఈ ఎరువులు పిచికారీ కానీ లేదంటే పురుగుల మందులు అప్లై చేయటంలో కానీ అండ్ దాంతోపాటు డిఫరెంట్ యూజెస్ కోసం ఈ డ్రోన్స్ అనేవి పర్టికులర్గా అగ్రికల్చర్లో డిప్లాయ్ చేయడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ఏరియాస్లో చూసుకుంటే ఎలా అయితే మనం ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి యాప్స్ ఎట్లాగా మనం బుక్ చేసుకోగలుగుతున్నాను ఇమీడియట్గా, అండ్ అదేవిధంగా వ్యవసాయ అవసరాలకు కూడా డ్రోన్లు బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రాబోతుంది అనమాట. రైట్. సో ఈ పర్టికులర్గా అంటే ఇట్లాంటి ఒక రెవల్యూషన్ని తీసుకురావాలి అగ్రికల్చర్లో. రైట్. సో అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులే స్వయంగా డ్రోన్లను బుక్ చేసుకోగలగాలి అండ్ ఆ డ్రోన్లు ఏవైతే ఉన్నాయో ఆ బుక్ చేసుకున్న డేట్కి ఆ ఫీల్డ్ దగ్గరికి రావాలి అండ్ అవసరమైనటువంటి సర్వీసెస్కి రైతులకు ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన యాపే ఈ కిసాన్ డ్రోన్ యాప్ అండి. సో ఆ పర్టికులర్ యాప్ని ఏమని పిలుస్తారంటే కిసాన్ డ్రోన్ యాప్ లేదంటే దీన్నే ఫార్మర్ యాప్ అని కూడా పిలుస్తారు అనమాట. రైట్. సో ఫార్మర్ యాప్. రైట్. సో ఈ యాప్స్ ద్వారా ఏమవుతుందంటే కొన్ని కంపెనీస్ అంటే డ్రోన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ అన్నీ కూడా ఈ పర్టికులర్ యాప్లో రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. రైట్. వాళ్ళ దగ్గర ఎన్ని డ్రోన్స్ ఉన్నాయి, ఆ కంపెనీస్ ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి, ఆ డ్రోన్స్కి ఎంతమంది పైలట్స్ ఉన్నారు, వాళ్ళ స్కిల్స్ ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ డ్రోన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ అన్నీ కూడా ఈ కిసాన్ డ్రోన్ యాప్ లేదంటే ఫార్మర్ యాప్తో నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో వన్స్ నమోదు చేసుకున్న తర్వాత జనరల్గా ఏమవుతుందంటే రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు కూడా వాళ్ళ మొబైల్ ఫోన్స్లో ఈ కిసాన్ డ్రోన్ యాప్ లేదంటే ఫార్మర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళ మొబైల్ నెంబర్స్తో లాగిన్ అయ్యి అండ్ ఫార్మర్స్ కూడా కొన్ని అడిషనల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే ఫార్మర్స్ అంటే వాళ్ళ జిల్లా కానీ గ్రామం కానీ అండ్ దాంతోపాటు ఇప్పుడు ఏ పంటని పండిస్తున్నారు, ఎంత విస్తీర్ణంలో పండిస్తున్నారు,
ఎలాంటి సర్వీసెస్ అవసరం అవుతాయి డ్రోన్ దగ్గర నుంచి అనే విషయాలన్నీ కూడా ఫార్మర్స్ రిజిస్టర్ చేసుకొని అండ్ ఏ రోజుకి వాళ్ళు ఈ సర్వీసెస్ కావాలని అనుకుంటున్నారు. సో, ఈ విషయాలన్నీ కూడా ఫార్మర్స్ ఈ యాప్స్‌లో రిజిస్టర్ చేసుకుంటారనమాట. సో, అప్పుడు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ కన్సర్న్డ్ డ్రోన్ సర్వీసెస్ ప్రొవైడర్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఆ రిజిస్టర్ చేసుకున్నటువంటి ఆ పర్టిక్యులర్ డేట్‌కి ఫార్మర్ దగ్గరికి అంటే ఆ ఫీల్డ్ దగ్గరికే డ్రోన్ పంపించి ఆ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుందనమాట. సో, ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అంటే ఈ ఎరువులు ఏదైతే ఉందో వాటి పిచికారీ గాని, క్రిమి సంహారక మందుల స్ప్రేయింగ్ గాని, రైట్? సో, విత్తనాల చల్లింపు, పంటల పర్యవేక్షణ, మ్యాపింగ్, దిగుబడి, సో, అంచనా. సో, ఇట్లాంటి సర్వీసెస్ అన్నీ కూడా డ్రోన్స్ ద్వారా ప్రొవైడ్ చేయటానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. రైట్? సో, డ్రోన్స్ ద్వారా ప్రొవైడ్ చేయటం వల్ల ఒక విషయం ఏంటంటే, ఈ పెట్టుబడి ఏదైతే ఉంటుందో అగ్రికల్చర్‌లో, ఆ పెట్టుబడి సిగ్నిఫికెంట్‌గా తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి రైతులకి. రైతుల ఆదాయం పెరుగుతుంది. అండ్ ఎరువులు, పురుగుల మందులు చల్లినప్పుడు ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రోన్స్ కూడా కొంచెం ఖచ్చితత్వంతో స్ప్రే చేయడం వల్ల జనరల్‌గా ఈ ఎరువులు, పురుగుల మందుల పైన అయ్యేటువంటి ఖర్చు తగ్గటం, అదే విధంగా మళ్ళీ మళ్ళీ ఎరువులు, పురుగుల మందులు చల్లేటువంటి ఆహ్, యూ నో అవకాశం లేదనమాట ఇక్కడ. అండ్ దాంతో పాటు ఈ రైతుల పైన ఎరువులు, పురుగుల మందులు వాళ్ళే డైరెక్ట్‌గా చల్లటం వల్ల నెగెటివ్‌గా హెల్త్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అవి కూడా తగ్గించడానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఇది మెయిన్‌గా ఈ డ్రోన్ యాప్ యూజ్ చేయటం వల్ల బెనిఫిట్స్ అన్నమాట. రైట్? సో, ఇందులో ఇప్పుడు మనం స్పెసిఫిక్‌గా మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ అనే ఒక కార్పొరేషన్ క్రియేట్ చేయడం జరిగిందన్నమాట. అంటే రైతులకి అండ్ అదే విధంగా డ్రోన్స్ కంపెనీకి మధ్య సమన్వయం చేయటానికి డ్రోన్ సేవలు ఏవైతే ఉంటాయో ఆ డ్రోన్ సేవలను సమన్వయం చేయటానికి ఆంధ్రప్రదేశ్‌లో క్రియేట్ చేసిన కార్పొరేషనే ఆంధ్రప్రదేశ్ డ్రోన్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. సో, ఈ ఆంధ్రప్రదేశ్ డ్రోన్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌ని ఏ సంవత్సరంలో స్థాపించారంటే 2018లో స్థాపించడం జరిగిందనమాట. రైట్? సో, ఇది 2018లో స్థాపించారు. అండ్ ఈ ఆంధ్రప్రదేశ్ డ్రోన్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ రైతులకి అదే విధంగా డ్రోన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ రెండింటికి మధ్య సంధానకర్తగా లేదంటే సమన్వయకర్తగా వ్యవహరిస్తుందనమాట. అండ్ ఈ డ్రోన్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో చాలా ప్రభుత్వ శాఖలు కూడా వాటాదారులుగా ఉన్నాయన్నమాట. అయితే ప్రస్తుతం ఈ కిసాన్ డ్రోన్ యాప్ లేదంటే ఫార్మర్ యాప్. సో, ఈ యాప్స్ ఏవైతే ఉంటాయో ఆ యాప్స్‌ని ఈ ఆంధ్రప్రదేశ్ డ్రోన్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడే నిర్వహిస్తుందండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. రైట్? సో, ఈ యాప్ కిసాన్ డ్రోన్ యాప్. సో, ఈ కిసాన్ డ్రోన్ యాప్ డ్రోన్ యాప్‌ని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే ఈ ఆంధ్రప్రదేశ్ డ్రోన్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తుందన్నమాట. అండ్ దాంతో పాటు ఈ డ్రోన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీలు ఏవైతే ఉంటాయో సో, వాళ్ళ దగ్గర ఎన్ని డ్రోన్స్ ఉన్నాయి, ఎంతమంది పైలట్స్ ఉన్నారు, ఎన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ ఏ ఏరియాస్‌లో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనే విషయాలన్నీ కూడా నమోదు చేయటం ఈ డ్రోన్స్ కార్పొరేషన్ బాధ్యత. అండ్ దాంతో పాటు ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీ ఈ పర్టిక్యులర్ కిసాన్ డ్రోన్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలి అనంటే వాళ్ళ అర్హతలు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ డీటెయిల్డ్‌గా పరిశీలన చేస్తుంది. అండ్ దాంతో పాటు సేవల సమన్వయం వంటి బాధ్యతలను కూడా డీటెయిల్డ్‌గా నిర్వహిస్తుందనమాట. అయితే ఏవైతే ప్రైవేట్ సంస్థలున్నాయో ఆ డ్రోన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ప్రైవేట్ సంస్థలున్నాయో అవి ముందుగా యాప్‌లో నమోదు చేసుకోవాలి. అండ్ వారి వద్ద ఎ ఎ ఎలాంటి డ్రోన్స్ ఉన్నాయి, పైలట్లు, సాంకేతిక నిపుణులు, సేవా సామర్థ్యం, అనుమతులు. సో, ఇలాంటి వివరాలన్నీ సమర్పించిన తర్వాత ఎవరికైతే అర్హత ఉంటదో ఆ అర్హత ఉన్నటువంటి డ్రోన్ సర్వీసెస్ ప్రొవైడర్స్‌ని సెలెక్ట్ చేస్తారు. అండ్ సెలెక్ట్ చేసి ఈ ఆంధ్రప్రదేశ్ డ్రోన్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు సెలెక్ట్ చేసి ఈ కిసాన్ డ్రోన్ యాప్‌లో లిస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. రైట్? అండ్ దాంతో పాటు రైతు తన మొబైల్ ఫోన్‌లో యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత డిఫరెంట్ డీటెయిల్స్ అంటే ఫార్మర్‌కి సంబంధించిన డీటెయిల్స్ పంట రకం గాని, పంట విస్తీర్ణం గాని సో, ఇట్లాంటి వివరాలన్నీ నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో, తర్వాత అందుబాటులో ఎలాంటి సేవలున్నాయో చూసి తమకు కావాల్సిన సేవను రైతులు ఎంచుకునే ఛాన్సెస్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వరి పొలాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఎరువుల పిచికారీ గాని, పత్తిలో ఈ పురుగుల మందుల స్ప్రేయింగ్ గాని, మిర్చి పంట పర్యవేక్షణ, లేదంటే భూ సర్వే, మ్యాపింగు, విత్తనాలు చల్లటం ఇట్లాంటి సర్వీసెస్ అన్నీ కూడా ఫార్మర్స్ ఈ కిసాన్ డ్రోన్ యాప్‌లోకెళ్ళి సెలెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. రైట్?
సో, ఇక్కడ మెయిన్ క్వెషన్ ఏంటి అంటే, సో, ఈ సర్వీసెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో, ఆ సర్వీసెస్ కొంచెం ఎకనామికల్‌గా ఉండాలనమాట. సో, ఎకనామికల్‌గా అంటే ఫార్మర్స్ ఎఫోర్డ్ చేయగలిగే ధరల్లో ఈ డ్రోన్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, దాని గురించి ప్రభుత్వం నుంచి ఒక డీటెయిల్డ్ విధానం ఏమీ ఎమర్జ్ కాలేదు యాస్ ఆఫ్ నౌ. సో, ఈ విధంగా ఈ కిసాన్ డ్రోన్ యాప్ అనేది లాంచ్ చేయటం జరిగిందనమాట. అయితే పర్టిక్యులర్‌గా అగ్రికల్చర్‌లో వ్యవసాయ కూలీల కొరత ఫేస్ చేస్తున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఆ ప్రాంతాల్లో ఈ కిసాన్ డ్రోన్ యాప్ ద్వారా రైతులు చాలా ఎక్కువగా లాభపడటానికి ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ దాంతో పాటు ఈ కిసాన్ సేవా కేంద్రాస్ ఏవైతే ఉన్నాయో, మన రూరల్ ఏరియాస్‌లో ప్రతి గ్రామంలోని కూడా ఈ కిసాన్ సేవా కేంద్రాస్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారు గదా! ఈ కిసాన్ సేవా కేంద్రాస్ కూడా రైతులకు కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాయండి. ఈ కిసాన్ డ్రోన్ యాప్ ఎలా యుటిలైజ్ చేయాలి? ఎలా బుక్ చేసుకోవాలి సర్వీసెస్? అలాంటి సేవలన్నీ కూడా ఈ కిసాన్ సహాయ కేంద్రాస్ అనేవి విలేజ్ లెవెల్‌లో ప్రొవైడ్ చేస్తాయన్నమాట. రైట్. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఈ కుంకుమ పువ్వు సాగు అనేది విస్తరించాలి. అండ్ దాంతో పాటు ఈ రాయలసీమలో యాపిల్ విస్తీర్ణం పెంచేలా అధ్యయనం చేయటం. అండ్ రైతు బజార్లు ఏవైతే ఉంటాయో, ఈ రైతు బజార్ల ద్వారా అగ్రికల్చర్ యూ నో ఉత్పత్తులు అంటే వ్యవసాయ ఉత్పత్తుల్ని నేరుగా డోర్ డెలివరీ చేసేటువంటి ఒక విధానం తీసుకొని రావాలి. సో, ఇలాంటి అన్ని సర్వీస్‌లను తీసుకొనొచ్చి అగ్రికల్చర్‌ని మరింత ఎక్కువ యూ నో ఆహ్, ప్రాఫిటబుల్‌గా మార్చాలి అనే ఉద్దేశంతో కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనిలో ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు 50,00,000 ఎకరాల్లో ఉద్యానవన సాగుకు కార్యాచరణ సిద్ధం చేయాలని జెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించడం జరిగిందనమాట. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ క్వెషన్స్ ఎట్లా అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని ఎకరాల్లో ఈ ఉద్యానవన సాగుకు కార్యాచరణ సిద్ధం చేయబోతున్నారు అని అడిగే ఛాన్స్ ఉందనమాట. చాలా ఇంపార్టెంట్. 50,00,000 ఎకరాల్లో ఉద్యానవనం సాగుకు అంటే హార్టికల్చర్ క్రాప్స్ సాగు చేయటానికి ఒక కార్యాచరణ సిద్ధం చేయబోతున్నారనమాట. అయితే మనందరికీ తెలుసు ఈ కుంకుమ పువ్వు ఏదైతే ఉందో ఇది జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ఎక్కువగా పండుతుందనమాట. అయితే అట్లాగే అరకులో గూడా కుంకుమ పువ్వు ఆల్రెడీ పండిస్తున్నారు. ఈ కుంకుమ పువ్వు సాగుని మరింత ఎక్కువగా విస్తరించాలి. రైట్. సో, ఇది ఫస్ట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. 50,00,000 ఎకరాల్లో ఉద్యాన సాగుకు కార్యాచరణ సిద్ధం చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్‌లో. రెండోదేంటంటే ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రాంతంలో కుంకుమ పువ్వును సాగు చేస్తున్నారు? అంటే అరకులో కుంకుమ పువ్వుని సాగు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌లో. రైట్. థర్డ్ ఏంటంటే అనంతపురం జిల్లాలో అండ్ అదే విధంగా కొన్ని రాయలసీమ జిల్లాల్లో యాపిల్ కూడా ఆల్రెడీ పండిస్తున్నారు. అండ్ వాతావరణం అధ్యయనం చేసి, ఆ వాతావరణానికి తగ్గట్టు కొన్ని యాపిల్ వెరైటీస్‌ని కూడా పండించాలి అని జెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అండ్ హియర్ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఈ పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానం అండి. రైట్. సో, ఏపీ ఈ పండ్ల ఉత్పత్తి ఏదైతే ఉందో, పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌లోనే మొదటి స్థానంలో నిలిచిందనమాట. రైట్. సో, అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ పండ్లు ఏవైతే ఉంటాయో ఇవి ఒక రకంగా ఉద్యానవన పంటలనమాట. ఉద్యానవన పంటలకి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దేశంలోని అండ్ అదే విధంగా విదేశాల్లో కూడా చాలా ఎక్కువగా డిమాండ్ ఉంటుందనమాట. సో, అందువల్ల ఈ పండ్లు ఏవైతే ఉంటాయో, ఉద్యానవన పంటలు ఏవైతే ఉంటాయో డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల వాటికి ఈ ఎగుమతులు కూడా అధికంగా ఉంటాయండి. సో, డిమాండ్ వల్ల ఎగుమతులు కూడా అధికంగా ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ దాంతో పాటు ఈ హార్టికల్చర్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా హై వాల్యూ క్రాప్స్ అంటారన్నమాట. రైట్. వాటి వాల్యూ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. హై వాల్యూ క్రాప్స్ అండి. సో, ఇలాంటి అడ్వాంటేజెస్ వల్ల రైతులు అధిక ఆదాయం ఈ ఉద్యానవన పంటలను సాగు చేయటం ద్వారా సంపాదించే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, వీటితో పాటుగా అవకాడో గాని, అంజీర్ గాని, పనస, జామ, మిరియాలు సో, ఇట్లాంటి హార్టికల్చర్ క్రాప్స్ సాగు కూడా పెంచాల్సిన అవసరం ఉందని జెప్పేసి నిర్ణయించడం జరిగిందనమాట. అయితే దీనిలో ప్రత్యేకంగా రైతుకు అధిక భద్రత. రైట్. సో, రైతుకు అధిక భద్రత అండ్ అదే విధంగా అధిక ఆదాయం వచ్చేలాగా చర్యలు చేపట్టాలని జెప్పేసి ఇట్లాంటి డిఫరెంట్ స్టెప్స్ అనేవి తీసుకోబోతున్నారనమాట. అయితే ఈ ఉద్యానవన సాగులో కూడా కొన్ని కొన్ని పంటలకి డిమాండ్ బాగా ఎక్కువగా ఉంటుందనమాట.
దేశీయంగా, అదేవిధంగా విదేశీయంగా. ఆ డిమాండ్ ఎక్కువగా ఉన్నటువంటి ఉద్యానవన పంటలు సాగు చేయటానికి రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అండ్ 365 రోజులు గూడా ఈ ఉద్యానవన పంటలు పండించేలాగా భూమిని వివిధ భాగాలుగా విభజించటం అండ్ ఒకే రైతు తన యొక్క భూమిలో ఆహ్, యూ నో ఒకే పంట కాకుండా కొన్ని రకాల అంటే డిఫరెంట్ వివిధ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాల్సిన అవసరం గూడా ఉందన్నమాట. రైట్. సో, దీనిపైనే ఎంఫసైజ్ చేయటం జరిగింది. అండ్ దాంతో పాటు ఈ రైతు బజార్లు ఏవైతే ఉన్నాయో, రైతు బజార్ల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల్ని డోర్ డెలివరీ చేయాలి. అండ్ ఏదైనా ఏజెన్సీ సేవలను వినియోగించుకొని రైతు బజార్ల నుంచి యూ నో ఈ కన్స్యూమర్స్‌కి నేరుగా వ్యవసాయ ఉత్పత్తుల్ని డోర్ డెలివరీ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటేంటంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్‌గా డెవలప్ చేయబోతున్నారు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా డెవలప్ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రపంచంలో తొలిసారిగా ఏర్పాటు కోకో సిటీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు? సో, ప్రపంచంలోనే తొలిసారిగా కోకో సిటీని లేదంటే భారతదేశంలోనే తొలిసారిగా కోకో సిటీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారనమాట. అయితే ఈ కోకో సిటీ అనేది 250 ఎకరాల్లో ఏర్పాటు చేస్తారు. అండ్ ఎవరైతే ఔత్సాహిక రైతులున్నారో కోకో ఆహ్, ని కోకోని పండించాలి అనే ఔత్సాహిక రైతులున్నారో, ఆ రైతులకి ఈ కోకో సిటీ అనేది ఒక రకంగా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌గా రూపొందిస్తున్నారనమాట. రైట్. అండ్ దాంతో పాటు ఈ కోకో సిటీని ఏర్పాటు చేయటానికి ఒక అనువైన ప్రాంతాన్ని కూడా ఎంపిక చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకుంటే కోకో ఉత్పత్తిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందన్నమాట. కోకో కూడా ఒక రకంగా క్యాష్ క్రాప్ అనమాట. అండ్ అధిక ఆదాయం తెచ్చిపెట్టే హార్టికల్చర్ క్రాప్. సో, ఈ దారిద్ర్య రేఖకు దిగువగా ఏ అయితే కుటుంబాలుంటాయో, ఆ కుటుంబాలకు డైరీ, పాడి పరిశ్రమ సో, ఇట్లాంటి వాటి ద్వారా అదనపు ఆదాయం పొందేలాగా చూడాలి. అండ్ ప్రభుత్వం నుంచి వారికి వివిధ రకాలైనటువంటి సబ్సిడీ కూడా అందేలాగా. లేదంటే ఆ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ స్కీమ్స్ ఇవన్నీ కూడా అందేలాగా చూడాల్సిన అవసరం ఉందని జెప్పేసి ఈ వీటిలో చెప్పడం జరిగింది. అండ్ దాంతో పాటు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఫార్మర్ యాప్ లేదంటే కిసాన్ డ్రోన్ యాప్. ఈ ఫార్మర్ యాప్‌లో రైతులు వాళ్ళ భూ విస్తీర్ణం గాని, వాళ్ళ భూసార పరీక్షలు గాని, యూరియా, పురుగు మందులు విత్తనాల వినియోగం, సమీపంలో ఉన్నటువంటి జలవనరుల వివరాలు. సో, ఈ వివరాలన్నీ కూడా ఈ ఫార్మర్ యాప్‌లో రైతులకి ఫ్రీగా లభిస్తాయన్నమాట. అండ్ దాంతో పాటు ప్రభుత్వం రైతుల కోసం ఏ ఏ పథకాలను లాంచ్ చేసింది, ఆ పథకాల వివరాలన్నీ కూడా ఈ ఫార్మర్ యాప్స్‌లో పొందుపరచడం జరిగింది. అండ్ రైతులు వేసే పంటకు అనుగుణంగా అక్కడ వాతావరణం ఏ విధంగా ఉందన్నటువంటి సమాచారం గూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు యూరియా, విత్తనాలు, ఇతర వివరాలను కూడా క్లియర్‌గా ఈ ఫార్మర్ యాప్‌లో రైతులకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ ఇప్పటి వరకు ఎన్ని లక్షల మంది రైతులు ఈ ఫార్మర్ యాప్స్‌లో రిజిస్టర్ చేసుకున్నారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. 8,00,000 మంది ఫార్మర్స్ ఈ ఫార్మర్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ రైతన్న మీకోసం. ఈ రైతన్న మీకోసం అనే కార్యక్రమం కూడా ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ కార్యక్రమం మొదటి విడతలో 48.73 లక్షల కుటుంబాలు అండ్ ఫేజ్ 2లో 46.21 లక్షల కుటుంబాలు ఈ పంచసూత్రాలపై అవగాహన కల్పించడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూడా. రైట్ అండి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. థాంక్ యూ సో మచ్.